శాటిలైట్స్ అన్ని అక్కడ వెళ్ళిన తర్వాత అది మనం ఇక్కడ స్టేషన్లో అంటే సపోజ్ మన హైదరాబాద్ లో కొన్ని ప్రోగ్రామ్స్ షూట్ చేస్తారు. ఆ షూట్ చేసిన ప్రోగ్రామ్స్ శాటిలైట్ లో కనెక్ట్ చేస్తారు. ఆ కనెక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ ఆల్ ఓవర్ వరల్డ్ లో డిస్ప్లే అవుతాయి. ఓకే, అది యూజ్ చేసే ఎలిమెంట్ పేరే శాటిలైట్. ఇది శాటిలైట్. ఓకే, ఈ శాటిలైట్ లో మనకి బైక్ కార్ ఉంటుందా, దాంట్లో ఫ్యూయల్ పెట్రోల్ ఉంటుందా, కనెక్షన్ గురించి సిగ్నల్ ఉంటుందా, కంట్రోలింగ్ ఉంటాయా, అలాగే శాటిలైట్ లో కూడా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఇదిగో ఒక్కొక్కటి ఇది ఎనర్జీ గురించి సోలార్ ప్యానల్, దాంతో ప్రొపెలెంట్ గురించి దాన్ని మూవ్ అవడానికి ఎనర్జీ కావాలి కదా, పెట్రోల్ దీనిలో ఉంటుంది ప్రొపెలెంట్ సిస్టమ్. దానికి ఏ డైరెక్షన్ ఎలా చెప్పడానికి నావిగేటర్స్, ఇవన్నీ తీసుకెళ్ళి ఇలాంటి రాకెట్ మోడల్ పెడతారు. ఇక్కడ చూసారా రాకెట్, అది చూడండి వీడియో, అది మొత్తం రాకెట్, ఇలాంటి రాకెట్ మోడల్ రెడీ చేస్తారు అనమాట, ఒక పార్ట్ బై పార్ట్. సో ఆ వీడియోలో కంప్లీట్గా రాకెట్ వచ్చేసింది. ఆ శాటిలైట్ రాకెట్ విత్ శాటిలైట్ అనమాట లాంచ్ ప్యాడ్లో ఉంది. ఆ లాంచ్ ప్యాడ్లో ఉన్న రాకెట్ని పైన స్పేస్కి పంపిస్తారు. అప్పుడు రాకెట్కి శాటిలైట్ ఎనర్జీ కావాలి కదా, ఎలా కన్వర్ట్ అవుతుంది కెమికల్ ఎనర్జీ నుంచి. నార్మల్గా మనం ఫుడ్ తింటాం, అది కెమికల్. మనం రన్నింగ్ చేస్తాం, అదొక మెకానికల్. ఓకే, ఆ కన్వర్ట్ చేయడానికి ఇంజన్స్, మన బాడీలో డిఫరెంట్ ఇంజన్స్ ఉంటాయి, ఇలాగ రాకెట్ కూడా ఇంజన్స్ ఉంటాయి. సో ఈ జనరేషన్ నా కామన్ వానికి యూజ్ చేసి టెక్నాలజీ డెవలప్ చేసేది అనమాట. టెలిఫోన్ అయినా కానీ, మొబైల్ టీవీ అయినా కానీ, ఇంకో ఇంటర్నెట్ అయినా కూడా ఇవన్నీ అప్లికేషన్స్ ఈ స్పేస్ టెక్నాలజీ ఒక ఫ్రూట్స్ అనమాట. ఆ స్పేస్ టెక్నాలజీ శాటిలైట్ అనేది ఒక మెయిన్ పార్ట్. పైకి వెళ్ళేది విచ్ ఇస్ ఆర్బిటింగ్ అరౌండ్ ఎర్త్. దాంట్లో ఉండే ఎనర్జీ సిస్టమ్ సోలార్ ప్యానల్, ఇది బ్యాటరీ, దానిలో ఎనర్జీ నుంచి బ్యాటరీ కన్వర్ట్ అవుతుంది ఎనర్జీ, దాంట్లో ఫ్యూయల్ ఉంటుంది, దాని రిసీవింగ్ ట్రాన్స్ఫర్మర్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి పైన ఆకాశంలో 400 కిలోమీటర్స్ నుంచి 10 lakhs కిలోమీటర్స్ వరకు ఎక్కడన్నా పెట్టచ్చు ఈ ఆబ్జెక్ట్ ని. ఇప్పుడు ఉన్న చుట్టుపక్కల ఉన్నాయి కదా శాటిలైట్ రాకెట్స్, ఈ రాకెట్ ఇది ఒక మోడల్ రాకెట్. ఇలాంటి మోడల్స్ మీ చుట్టుపక్కల వినండి, వైట్, ఇక్కడ ఒక బ్లాక్ అండ్ వైట్, అక్కడ నెట్ కలర్ ఉన్నాయి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అన్ని రకాల పేర్లు ఉంటాయి దీనికి. సో అవన్నీ యూజ్ చేసుకుని శాటిలైట్ ని పైన పెడతారు అన్నమాట. సో శాటిలైట్ పైన పెట్టిన తర్వాత అది డిఫరెంట్ అప్లికేషన్ యూజ్ చేస్తుంది. సపోజ్ మూన్ పైన పంపించిన ఒక శాటిలైట్ ఉంది, అలాగే దీనికి కంట్రోలింగ్ ఉన్నది, ఇది కమ్యూనికేషన్, రిసీవర్ ట్రాన్స్ఫర్, దానికి కరెక్షన్స్, ఆర్బిటాల్ ఎలాగా అంటే ఒక ఆర్బిట్కి వెళ్ళాలి ఇంకో ఆర్బిట్కి వెళ్ళాలనే దానికి ఎనర్జీ కావాలి కదా. సో ఇన్స్ట్రుమెంట్ గురించి సోలార్ ప్యానల్, ఎనర్జీ మూవ్మెంట్ గురించి ప్రొపలెంట్ యూజ్ చేస్తారు. హైడ్రోజన్, పెట్రోల్ ఎలా చూస్తాం, హైడ్రోజన్ ఎల్పిజి, దాంట్లో హైడ్రోజన్ అని కెమికల్ ఉంటుంది. సో దాంట్లో ఆక్సిజన్ ఫ్యూయల్ రెండు ఉంటాయి. సో దిస్ ఈస్ ఓవరాల్ అబౌట్ శాటిలైట్. సో ఇది వచ్చేసి నాది రాకెట్ మోడల్. సో రాకెట్ లో మోడల్ స్టేజెస్ లో ఉంటాయి, డిఫరెంట్ స్టేజెస్ లో ఉంటాయి. సో ఇది ఒక రాకెట్ మోడల్ శాటిలైట్ అనేది పైన పెడతారు. మీరు ఇక్కడ వీడియోలో చూస్తూ ఉంటే అక్కడ చూడండి రియల్ రాకెట్ ఎలా ఉంటుంది. సో రియల్ రాకెట్ స్పేస్ అలా మూవ్మెంట్ అయిపోయి ఒక బిల్డింగ్ లో రెడీ అయిపోయి, ఇది పార్ట్ బై పార్ట్, ఇది స్టేజెస్ అంటారు. ఈ స్టేజెస్ లో ఉంది కింద చూస్తే మీరు నాజిల్ షేప్ లో ఉంది కదా, ఆ నాజిల్ ఇది అనమాట, దీని ఇంజిన్ అంటారు. అది కింద ఉందా, సేమ్ అదే ఇది. ఓకే, క్రయోజెనిక్, ఇది క్రయోజెనిక్. సో డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు ఇంజిన్ ఒక్కొక్కటి. అది వచ్చేసి అది చంద్రయాన్ 3, చంద్రయాన్ 2 ల్యాండింగ్ అయిన తర్వాత. సో సార్ ఫర్దర్ గా చంద్రయాన్ ఇట్లా జరిగింది. ఇప్పుడు మనుషుల్ని పంపించడానికి క్రూ మోడల్ ఉంటుంది, ఆ క్రూ మోడల్ అది లాస్ట్. సో దాంట్లో మనుషుల్లో పంపించచ్చు. మీకు ఇంతవరకు స్పేస్ ఆబ్జెక్ట్ పంపించే చెప్పాను, మనుషులు పంపించడానికి డిఫరెంట్ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ కావాలి. ఆ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ ఆక్సిజన్ అన్ని మిగతా ఎక్స్ట్రీట్ అన్ని బయోజికల్ సిస్టమ్ అని నార్మల్ గా ఫంక్షన్ చేయాలంటే అది యూజ్ చేస్తారు. దట్ ఈస్ క్రూ మోడల్. ఆ క్రూ మోడల్లో మనుషుల సర్వైవల్ గురించి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఆక్సిజన్ నుంచి మిగతా అన్ని కూడా. సో నార్మల్ గా 1 month వరకు ఉండే అన్ని ఎలిమెంట్స్ మనకు లైఫ్ సపోర్టింగ్ గురించి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మిగతా డిస్ప్లేస్ ఉన్నాయి కదా, డిస్ప్లేలో చూడండి అన్ని మోడల్స్ ఎలా అసెంబ్లీ చేస్తారు అవన్నీ ఉన్నాయి. సో దిస్ ఈస్ ఆల్ పిక్చర్స్. సో దట్ స్మాల్ స్కెచెస్ దేర్ నో, దట్ ఈస్ ఆర్టిఫిషియల్, దట్ అప్కమింగ్ స్పేస్ స్టేషన్ భారత్ అంతరిక్ష కేంద్ర బిఎస్ఐ. ఓకే, అది అప్కమింగ్ ఇండియాలో పంపించడానికి రెడీ చేస్తున్నారు అది. సో ఇప్పుడు మొన్న రీసెంట్ గా స్పేస్ డాకింగ్ చూశారు కదా, ఆ పార్ట్ ఒక్కొక్కటి ఎలా అసెంబ్లీ చేయాలంటే అది మోడల్ అది సిమ్యులేట్ చేశారు. సో ఫ్యూచర్ లో ఇలాంటి పెద్ద పార్ట్ పంపించేసి డాకింగ్ చేస్తారు, అది పెద్ద పార్ట్. థ్యాంక్ యూ, వెల్కమ్. ప్లీజ్ గో హెడ్. మీ పాంప్లెట్స్ ఇస్తారు సార్, ముందు పాంప్లెట్ ఇస్తారు, ఇన్ఫర్మేషన్ ఎనీథింగ్ యూ కెన్. మీరు షార్క్ విజిట్ కావాలన్నా కూడా
Sir will inform you how to process those things to get into the star. Okay. Please. Thank you. చూడండి అందరికి గమనించండి. ఇంకా బాగా కష్టపడాలి, అది చెక్ చేశారు. ప్లస్ ఇప్పుడు ఎవరు వినలేదో మళ్ళీ ఇక్కడ ఉండండి. ఎవరు విన్నారా? వినలేని ఇక్కడ ఆగిపోండి. సెకండ్ టీం నెక్స్ట్ బ్యాచ్. ప్లీజ్ ఇక్కడికి వచ్చేసాను. పెద్దవాళ్ళంతా ఎందుకు వెళ్ళండి, ముందు చిన్నవాళ్ళ కింద ముందు పంపేయండి. చూడు మీరు ఇద్దరు ఇక్కడ ఉండండి. ప్లీజ్ కమ్ మేడం, ప్లీజ్ కమ్ ఇంకా ఇప్పుడు పిఎస్ఎల్ రాకెట్ అంటే ఏంటి?